నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఇక అంతా అయిపోయిందని అనుకుంటున్నారా? చేతిలో డబ్బు లేదు, ఇంట్లో సరైన ఆహారం లేదు, ఆరోగ్యము సహకరించడం లేదు. రేపటి రోజు మా పరిస్థితి ఏమిటి అని గుండెల్లో భయముతో బతుకుతున్నారా? అయితే ఈ మాటలు మీకోసమే. దయచేసి ఈ సందేశాన్ని మధ్యలో వదిలేయకుండా చివరి వరకు వినండి. ఈ రాత్రి దేవుడు మీ గుండె తలుపు తట్టి మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో దాగి ఉన్న భయాన్ని పారద్రోలి ఒక గొప్ప అద్భుతాన్ని మీ కళ్ళ ముందు ఉంచబోతున్నాడు. దేవుని అపారమైన ప్రేమను, ఆయన చేసే ఊహించని సంరక్షణను ఈరోజు మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, ఒక నిమిషము కళ్ళు మూసుకుందాం. కృప కనికరము గల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైతే కన్నీటితో, రేపటి గురించిన భయముతో, నిరాశతో ఈ మాటలు వింటున్నారో వారి హృదయాలను మీ శాంతితో నింపండి. వారి పరిస్థితులను మార్చండి. ఈ మాటల ద్వారా వారితో మీరు స్వయముగా మాట్లాడి వారిలో నూతన నిరీక్షణను చిగురింపజేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు దేశములో ఒకప్పుడు భయంకరమైన కరువు వచ్చింది. ఆకాశము నుండి ఒక చినుకు కూడా రాలలేదు. నేలంతా బీటలు వారింది. పచ్చని పొలాలన్నీ ఎండిపోయాయి. జనమంతా గుక్కెడు నీళ్ల కోసము, పిడికెడు అన్నము కోసము ఆకలితో అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా ఆహాకారాలు, కన్నీళ్లు. ఆ సమయంలో దేవుని ప్రవక్త అయిన ఏలియాకు కూడా ఆహారము దొరకని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దేవుడు ఏలియాతో, నీవు సీదోను ప్రాంతంలోని సారెపాతు అనే ఊరికి వెళ్ళు. అక్కడొక విధవరాలు ఉంది. ఈ కరువు ముగిసే వరకు ఆమె ద్వారా నీకు ఆహారము లభిస్తుంది అని ఆజ్ఞాపించాడు. దేవుని మాట నమ్మి ఏలియా ఆ ఊరికి చేరుకున్నాడు. ఊరి గుమ్మము దగ్గరికి రాగానే ఏలియాకు ఒక హృదయ విదారకరమైన దృశ్యము కనిపించింది. బక్క చిక్కిపోయి కళ్ళలో ప్రాణము పెట్టుకొని ఉన్న ఒక పేద విధవరాలు వంగి కొన్ని ఎండు కట్టెలు ఏరుకుంటుంది. ఏలియా ఆమెను పిలిచి, అమ్మా, దయచేసి నాకు తాగడానికి కొంచెము నీళ్లు తీసుకొచ్చివ్వు అని అడిగాడు. ఆ తల్లి దయగల మనసుతో నీళ్లు తేవడానికి వెళుతూ ఉండగా ఏలియా మళ్ళీ ఆమెను పిలిచి, అమ్మా, అలాగే వస్తూ వస్తూ దయచేసి నీ చేతిలో ఒక చిన్న రొట్టె ముక్క కూడా తీసుకురా అని అడిగాడు. ప్రియులారా, ఆ మాట వినగానే ఆ తల్లి గుండె పగిలిపోయింది. కళ్ళలో నుండి కన్నీళ్లు జలజల రాలాయి. గొంతు వణుకుతూ ఉండగా ఆమె ఇలా అంది, అయ్యా, నీ దేవుని సాక్షిగా చెబుతున్నాను, నా దగ్గర రొట్టె లేదు. ఆ కుండలో ఒకే ఒక పిడికెడు పిండి, ఆ చిన్న బుడిలో అడుగున కొద్దిగా నూనె మాత్రమే మిగిలి ఉన్నాయి. నా బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడు. ఇంటికి వెళ్ళి ఆ మిగిలిన కొద్దిపాటి పిండితో నాకు, నా కొడుకుకు చివరిసారిగా ఒక చిన్న రొట్టె చేసుకుందామని ఈ కట్టెలు ఏరుకుంటున్నాను. అది తిన్న తర్వాత ఇక మాకు తిండి ఉండదు. ఆకలితో మా ప్రాణాలు వదిలేయడమే మాకు మిగిలి ఉన్న దారి అంటూ బోరున విలిపించింది. అంతటి బాధాకరమైన పరిస్థితి. ఒక తల్లి తన బిడ్డతో కలిసి చనిపోవడానికి సిద్ధపడుతున్న క్షణమది. ఆమె మాటలు విన్న ఏలియా హృదయము కరిగింది. ఎంతో దయతో ఆమె వైపు చూసి, అమ్మా, భయపడకు, నీవు వెళ్ళి నువ్వనుకున్నట్టే చెయ్యి. కాని ముందు ఆ పిండితో నాకు ఒక చిన్న రొట్టె చేసి తీసుకురా. ఆ తర్వాత నీకు, నీ కుమారునికి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు,
నేల మీద వర్షము కురిపించే వరకు నీ పిండి కుండలో పిండి తరగదు, నీ నూనె బుడ్డిలో నూనె తగ్గదు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆ విధవరాలి హృదయంలో ఏదో తెలియని ఆశ చిగురించింది. తన ప్రాణానికి ఆధారమైన చివరి ముద్దను ఒక పరాయి వ్యక్తికి, అది కూడా దేవుని సేవకుడికి ఇవ్వడానికి ఆమె మనసు అంగీకరించింది. రేపేమవుతుందో అన్న భయాన్ని పక్కన పెట్టింది. దేవుని మాట మీద సంపూర్ణంగా ఆమె ఆధారపడింది. వెళ్ళి తన దగ్గర ఉన్న అకాస్త పిండితో నూనెతో మొదటి రొట్టెను ఏలియాకు చేసిచ్చింది. ఆ తర్వాత జరిగింది ఒక మహా అద్భుతము. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానము అక్షరాల నెరవేరింది. కరువు రోజులు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా ఆమె కుండలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ప్రతిరోజు ఆమె వంటగదిలో దేవుని అద్భుతము జరుగుతూనే ఉంది. ఆమె తన కొరతలో దేవునికి ప్రాధాన్యతనిచ్చింది. దేవుడు ఆమె కొరతను సమృద్ధిగా మార్చాడు. కరువు కాలంలో ఆమెను, ఆమె బిడ్డను దేవుడు తన రెక్కల చాటున సురక్షితముగా భద్రముగా కాపాడుకున్నాడు. నా ప్రియ స్నేహితుడా, ఈ కథ వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీలో కూడా ఆ సారెపాతు విధవరాలి వంటి పరిస్థితి ఉందా? నా జీవితంలో ఇక మిగిలింది శూన్యం, నా భవిష్యత్తు అంధకారము అని ఏడుస్తున్నారా? అయితే దేవుడు ఈ రాత్రి మీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు అని మీకు ధైర్యము చెబుతున్నాడు. దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచడం అంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ప్రార్థించడము కాదు. ఏమీ లేనప్పుడు, అంత చీకటిగా అనిపించినప్పుడు కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అని నమ్మడమే నిజమైన విశ్వాసం. ప్రియులారా, ఈ సమయంలో మీతో ఒక నిజ జీవిత సంఘటనను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కొన్ని సంవత్సరముల క్రితము ఒక పేద కుటుంబం ఉండేది. భర్త అనారోగ్యంతో మంచాన పడ్డాడు. భార్య కూలి పనులు చేసుకుంటూ ఇల్లు గడిపేది. ఒకరోజు ఆమె దగ్గర కేవలము 100 రూపాయలు మాత్రమే మిగిలాయి. ఇంట్లో బియ్యము లేవు, భర్తకు మందులు లేవు. ఆ 100 రూపాయలతో ఏమి కొనాలో తెలియక ఏడుస్తూ దేవుని మందిరానికి వెళ్ళింది. అక్కడొక అనాథ బిడ్డ ఆకలితో ఏడుస్తూ ఆమెకు కనిపించింది. తన పరిస్థితి దారుణంగా ఉన్నా ఆమె మనసు కరిగింది. తన దగ్గర ఉన్న ఆ 100 రూపాయలతో ఆ బిడ్డకు కడుపు నిండా భోజనము కొనిపెట్టింది. దేవా, నా చేతిలో ఉన్నది ఇచ్చేశాను, నా కుటుంబాన్ని నువ్వే కాపాడుకో అని కన్నీటితో ప్రార్థించి ఇంటికి వెళ్ళింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు ఒక పెద్ద సంచితో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతనెవరో కాదు, సంవత్సరాల క్రితము ఆ భర్త దగ్గర సహాయము పొందిన ఒక పాత స్నేహితుడు. వాళ్ళ పరిస్థితి తెలుసుకుని నెలసరి సరుకులు, భర్తకు కావలసిన మందులు అన్నీ తీసుకువచ్చి ఇచ్చాడు. అంతేకాదు, వారి అప్పులు తీర్చడానికి కొంత ఆర్థిక సహాయము కూడా చేశాడు. చూసారా, లేమిలో ఉన్నప్పుడు ఆ తల్లి చేసిన చిన్న త్యాగము దేవుని హృదయాన్ని ఎంతగా కదిలించిందో. మీరు దేవునికిచ్చేది కేవలము డబ్బు మాత్రమే కాదు, మీ సమయము, మీ ప్రార్థన, మీ ప్రేమ, మీరితరులకు చేసే చిన్న సహాయము కూడా దేవుని దృష్టిలో ఒక గొప్ప బలిపీఠం లాంటిది. నిరాశలో ఉన్న వారికి దేవుడి రాత్రి సెలవిస్తున్న మాట, మీరు ప్రార్థనలో ఎదురు చూసి అలసిపోయారా? మీ కుటుంబంలో సమాధానము కరువైందా? భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య గొడవలతో ఇల్లు ఒక నరకంలా మారిపోయిందా? అయితే మీ కుటుంబ భారాన్ని దేవుని చేతిలో పెట్టండి. మీ సొంత తెలివితేటలపై ఆధారపడకండి. ఆ విధవరాలు తన చివరి రొట్టెను దేవుని చేతిలో పెట్టినట్లు మీ పగిలిపోయిన కుటుంబ బంధాలను దేవుని పాదాల వద్ద ఉంచండి. ఆయన వాటిని తిరిగి అతికించగల సమర్థుడు. భయము మరియు ఆందోళనతో రాత్రిలో నిద్రపట్టక బాధపడుతున్నారా?
ఆయన వాగ్దానాలపై నిలబడండి. ఆనాడు కుండలో పిండిని తగ్గనివ్వని దేవుడు ఈనాడు మీ జీవితంలో శాంతిని, సంతోషాన్ని, సమృద్ధిని ఎన్నటికీ తగ్గిపోనివ్వడు. ప్రియ సహోదరి, సహోదరులారా, మనము నేర్చుకోవలసిన స్పష్టమైన నీతి ఒకటే. మన జీవితంలో దేవునికి మొదటి స్థానమిస్తే మన చివరి అవసరాలను ఆయన చూసుకుంటాడు. దేవుని చేతిలో మనం పెట్టేది ఎంత చిన్నదైనా సరే ఆయన దాన్ని అద్భుతముగా మార్చి మనకు తిరిగి ఇస్తాడు. కొరతల్లో ఉన్నప్పుడు ఇవ్వడం అనేది దేవునిపై మనకున్న నమ్మకానికి గీటురాయి. మీ చేతిలో ఉన్న కొద్దిపాటి ఆశను, విశ్వాసాన్ని దేవునికి అప్పగించండి. ఆయన మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయడము ఖాయం. దేవుడిప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపుగా ఈ ఆత్మీయ పాఠాన్ని మీ హృదయాల్లో భద్రపరచుకోండి. సారెపాతు విధవరాలి కథ మనకు నేర్పిస్తున్న అతి గొప్ప సత్యము ఒకటే. మన చేతిలో ఉన్న లేమిని దేవుని చేతిలో పెట్టినప్పుడు అదెన్నటికీ తరగని సమృద్ధిగా మారుతుంది. ఈరోజు మీరు కూడా నా జీవితంలో ఇక ఏమీ మిగులలేదు, నా ఆశలన్నీ అడుగంటిపోయాయి, ఇదే నా చివరి ప్రయత్నమని కన్నీరు కారుస్తున్నారేమో. మీకున్న కొద్దిపాటి బలం, మీకున్న కొద్దిపాటి వనరులను చూసుకొని రేపటిని గురించి భయపడుతూ ఉన్నారేమో. కానీ ప్రియులారా, దేవుడి రోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, నీ భయాన్ని, నీ కన్నీటిని, నీకున్న ఆ చివరి కొద్దిపాటి ఆశను నా చేతిలో పెడతావా అని. మీ పరిస్థితిని చూసి భయపడకండి. మీ కొరతలో, మీ బాధలో, మీ శ్రమలో దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. మీ చేతిలో ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోకుండా విశ్వాసముతో ఆయన పాదాల వద్ద విడిచిపెట్టండి. ఆనాడు ఆ పేద విధవరాలి కుండలో పిండిని, బుడ్డిలో నూనెను తగ్గనివ్వని ఆ జీవము గల దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో కూడా శాంతిని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఎన్నటికీ తగ్గనివ్వడు. ఆయన మీ శూన్యాన్ని మహా అద్భుతముగా మార్చే దేవుడు. దేవుని వాగ్దానముపై ఆనుకొని మీ హృదయాన్ని ఈ క్షణమే ఆయనకు సంపూర్ణంగా అప్పగించండి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు, నిరాశ పెట్టడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు కళ్ళు మూసుకోండి. మన భారాన్నంతా ఆయన పాదాల వద్ద పెట్టి, వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మన రెండు చేతులెత్తి విశ్వాసముతో ప్రార్థించుకుందాం. దయగల దేవా, మమ్మలను ప్రేమించే మా కన్న తండ్రి, ఈ అద్భుతమైన సందేశము ద్వారా మాతో ఈ సమయంలో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరుడిని, సహోదరిని మీరు దర్శించండి. ఎవరైతే అప్పుల బాధల్లో, అనారోగ్య సమస్యల్లో, కుటుంబ కలహాల్లో ఉండి రేపటి రోజు గురించి భయపడుతున్నారో వారి భయాన్ని ఈ క్షణమే తొలగించండి. ఆనాడు సారెపాతు విధవరాలి ఇంట్లో అద్భుతము చేసిన దేవా, ఇదిగో ఈ రాత్రి నీ బిడ్డల గృహాలలో నీ సమృద్ధిని దయచేయండి. వారి కన్నిటిని తొడవండి. మీ వాగ్దానాలపై వారు ధైర్యంగా నిలబడే కృపను అనుగ్రహించండి. వారి జీవితాల్లో ఒక గొప్ప సాక్ష్యాన్ని నిలబెట్టమని మా రక్షకుడైన యేసు క్రీస్తు పవిత్ర నామమున ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే, దేవుడు మీతో మాట్లాడినట్టయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో, ఆత్మీయులతో, ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వారితో పంచుకోండి. వారికి మాటలు ఎంతో ధైర్యాన్నిస్తాయి. ప్రియులారా, మీకింకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన విన్నపాలను పంపండి. నేను మీ ప్రతి ప్రార్థన విన్నపము కొరకు భారముతో ప్రార్థిస్తాను. ప్రియులారా, ఇలాంటి మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మెండుగా దీవించునుగాక.